మాదక ద్రవ్యాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ మౌను చౌదరి అన్నారు. సిద్దిపేట కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన మాదక ద్రవ్యాల నియంత్రణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి అనురాధ మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటివరకు 28 గంజాయి కేసులను నమోదు చేయడం జరిగిందన్నారు. సిద్దిపేట 1 టౌన్, గజ్వెల్, ములుగు మరియు గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు నమోదవుతున్నాయని అన్నారు. ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి వచ్చే కూలీల ద్వారా 2-3 కిలోల స్థాయిలో గంజాయిని తీసుకువచ్చి ఇక్కడి లేబర్లకు ఇస్తున్నారని అన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో సంబంధిత శాఖల సపోర్ట్ అవసరమని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల ప్రభావానికి జిల్లా ప్రజలు దూరంగా ఉండేలా పోలీస్, విద్య, వైద్య, ఆరోగ్య, ఎక్సైజ్, వ్యవసాయ నియంత్రణ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో వెంటనే యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల జరిగే అనర్థాలను విద్యార్థులకు వివరించాలని సూచించారు.